విద్యార్థులకు 397 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ అలాట్ చేసింది గతంలోనే. మరి 10 ఏళ్లలో శాతగాని దొంగ వెధవలకు ఇది కేంద్రం సుప్రీంకోర్టు నుంచి కొట్లాడి తెచ్చుకో. సరే మీరు అమ్ముతున్నారు అంటున్నారు ఒక నిమిషం కోసం. సరే మీ హయాంలో తెచ్చి దాన్ని డెవలప్ చేయను ఉంటారు, సుందరవనం చేయను ఉంటారు. మరి ఎందుకు శాత కాలేదు? మేము వచ్చిన 10 నెలల్లో సుప్రీంకోర్టులో కేసు కొట్లాడి వాపస్ తెచ్చుకున్నాం. అది మా భూమి, మేము తెచ్చుకున్నాం. అంటే పోవాలి, అది ఎవరికో అంటగట్టాలి, ఏ ప్రైవేట్ వ్యక్తి చేతులకో పోవాలి. కానీ గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ చేతికి రావద్దు. ఇట్లా పిల్లల్ని రెచ్చగొట్టి, అమాయకులు అన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి ఈ విధంగా రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ది ఉంటుంది. వాళ్ళకి ఏమైనా కొంచెం ఎక్కడన్నా తేడా జరిగింది అనుకోండి, వాళ్ళు ఉద్యోగాలు పోవడం కాదు, ఎంతో మంది జీవితాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వద్దు అన్నైనకుండా ధర్నాలు చేసి రోడ్డు మీద తిక్కవేషాలు వేస్తుంటే ఏం చేస్తారు? వాళ్ళు కంట్రోల్ తప్పినప్పుడు చెప్పండి. మాకు కూడా సానుభూతి ఉంటే మేము కూడా గతంలో పోరాటాలు చేసినాం, మమ్మల్ని కూడా రోడ్ల మీద ఈడ్చుకుపోయిన రోజులు. కానీ ఆ రోజులు మేము న్యాయమైన పోరాటం చేసినాం. ఆ పిల్లల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నా నేను. ఈ దొంగలకు అడుగుతున్నా, ఆ పిల్లలకు చెప్పుండి 10 ఏళ్లలో మేము దీని మీదే కొట్లాడినాము కేంద్ర సుప్రీంకోర్టుతోని. 10 ఏళ్లలో మాకు తీర్పు రాలేదు అంటే, తీర్పు రాలేదు అని అంటే గట్టిగా ఫైట్ చేస్తాం. మేము 10 నెలల్లో వచ్చింది, మీకు 10 ఏళ్లలో ఎందుకు రాకుంటుండే? మీరు తీర్పు రాలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఆ భూమి ఏ రామేశ్వరరావుకు అంటగట్టలేదు కాబట్టి కాంగ్రెస్ మీద నేపాల్ వేసేసి పిల్లల్ని రెచ్చగొడతారా? బీజేపీ వాళ్ళు ఏమంటారు దానికి, ఏమంటారు గ్రీనరీ, దీనికి ట్రిబ్యునల్కి ఇచ్చిర్రట్టాలు. అరే దేశాల్లో ఉన్న అభివృద్ధి సంస్థలన్నిటిని అమ్మేసుకున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకకుండా ఈరోజు 100 రూపాయలకు ఎగబాకింది మీరు చేసిన పాపానికే కదా. ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే ఈరోజు 100 రూపాయలు పడుతుంది. రిలయన్స్ అని పైకి లేపి బీపీఎల్ని ఖతం చేసినావు. నువ్వు చేసినటువంటి నష్టానికి దేశాన్ని ఇంకెవడన్నా చేస్తాడా? కాంగ్రెస్ 65 ఏళ్లు పరిపాలిస్తే దేశానికి 50 లక్షల కోట్ల అప్పు అయింది. ఒక్క మోదీ పరిపాలిస్తే 125 లక్షల కోట్ల ఎక్స్ట్రా అప్పు అయింది మన దేశం మీద. ఇవన్నీ ఓడని అడగగలడని ముందే కొట్లాడ తీసుకుంటారు. కొట్లాడ తీసుకుంటే ఇవన్నీ కనుమరుగైతే కదా. ఈరోజు రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఉచిత బియ్యం పథకము ఆ రోజు అన్ని టీవీ ఛానల్లో రావాలి, అంతా హైలైట్ కావాలి, అందరు ప్రజల ఆనందోత్సవాల్లో ఉండాలి, ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉండాలి. అది టీవీలలో చూపిస్తే ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది. ఇది రాకుండా ఏం చేయాలి? మీలాంటి మీడియా వాళ్ళు కూడా పాపం మాకు కూడా రేటింగ్ పెరవాలని ఆడపోయి వీడియోలు పెడతారు మీరు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ప్రభుత్వం చేసిన పథకాలు, ఇచ్చిన పథకాలు మీలాగా 10 రూపాయలు పనిచేసి 1000 రూపాయల పబ్లిసిటీ కాంగ్రెస్ చేస్తలేదు. స్వచ్ఛందమైన పబ్లిసిటీ కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుందే తప్పించి ఎవరో చేసినటువంటి డబ్బులు ఇచ్చి పెయిడ్ పబ్లిసిటీ మాకు అవసరం లేదు. అది స్వచ్ఛందంగా వచ్చే పబ్లిసిటీని అడ్డుకోవడం కోసమే ఇది చేసారు. ఓకే. సో ఇంకోటి మేడం, కాసేపటి కిందనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో కూడా పెట్టారు, ఏ సంస్థలు అయితే అక్కడికి వస్తాయో డెవలప్మెంట్ కోసం సో గుర్తు పెట్టుకోండి, సో నెక్స్ట్ వచ్చేది మేము అధికారంలోకి, సో అక్కడ మేము నేషనల్ పార్క్ తీసుకురాబోతున్నాం. మరి 25 ఎకరాలు రామేశ్వరరావుకి ఇచ్చేటప్పుడు ఆ 25 ఎకరాలల్లో సుందరవనాన్ని కట్టకుండా ఎందుకు అమ్మేసినావు నువ్వు ఆయనకి? చెప్పు నాకు. నేషనల్ పార్క్ తీసుకొని వస్తాడు. 10 ఏళ్ళు ఏం చేసినావు? కొట్లాడి తెచ్చుకో. మేము 10 నెలల్లో సాధించింది, నువ్వు 10 ఏళ్లలో ఎందుకు సాధించలేకపోయినావు? అంటే ఇప్పుడు యాదొచ్చిన రోడ్డు మీద కూర్చొనికి పిల్లలు విద్యార్థులు అడబోయి పిల్లలు కోచింగ్ సెంటర్లలో పడి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు గుర్తు రాలేదు. ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ అయినప్పుడు గుర్తు రాలేదు. లీకులు అయినప్పుడు, తెలంగాణ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలు ఏ వర్గం ప్రజలు గుర్తు రాలేదు. ఇప్పుడు దాన్ని నందనవనము, నేషనల్ పార్కు, అమ్మో హైదరాబాద్ ఉన్నటువంటి ధరణి పేరు మీద భూములు లక్షల ఎకరాలు, ఏ కుంట, ఏ వాగు, ఏ వంతెన లేకుండా అన్ని అమ్ముకున్న దొంగలు ఇప్పుడు వచ్చి నేషనల్ పార్క్ 2 లక్షల ఎకరాలు ధరణిలో దొంగ రిజిస్టర్లు అయినాయి. అంతేకాకుండా 2 లక్షల ఎకరాలంట నీళ్లు చెరువులకు పేర్ల మీద రిజిస్ట్రేషన్ ఎట్లయితే నాకు చెప్పినావు, నాకు అర్థం కావట్లేదు. అసలు వాగు చెరువులు ఎవరి పేరు మీద మారుతాయి అవి? మరి వీళ్ళు దరిద్రం వీళ్ళ హయాంలో ఎట్లా మారినాయి అవి 2 లక్షల ఎకరాలు? నాకు చెప్పు. అట్లాంటిది హైవేలకు ధరణి అది ఏమంటారు, అది వీళ్ళేమో ఇస్తున్నారు కదా రైతులకి, రైతు బంధు పోతుంది, హైవేలకు పోతుంది, కొండలకు గుట్టలకు అన్నిటికి పోతుంది. ఎవరి పైసాన్ని నాశనం చేసినా మీరు? అప్పుడు యాదికి రాని ఇవన్నీ ఈరోజు మేము డెవలప్మెంట్ అనే వరకు మీకు యాదికి వస్తుందా? నువ్వు కొండలు గుట్టలు అన్నీ కొట్టేసి ఇచ్చినావు కదా రామేశ్వరరావుకి, రాజ్ పుష్పకి అన్ని ఇచ్చినావు. మరి ఆడెందుకు నేషనల్ పార్క్ చేయలేవు నువ్వు? కోకాపేట దగ్గర భూములు ₹100 కోట్లకు పోయేదాన్ని 30 లక్షలకు అమ్మినావు. ఎందుకు అమ్మినావు 30 లక్షలు? సమాధానం చెప్పాలంటారు. చెప్పాలి, 100% చెప్పాలి. అప్పుడు లేనటువంటి ఈ బాధ, ప్రేమ, మమకారము, దయ, జాలి, గుణము ఈ రోజే ఎందుకు ప్రజల మీద వచ్చింది?
ఫస్ట్ మీ నాయనని బయటికి రమ్మని, మీ పిల్లల చేతిలో కాకి వస్తుంది రెడీ ఉండాలని చెప్పి మరి అసెంబ్లీకి ఒకసారి వచ్చి జీతం తీసుకొని పోతున్నాడు 6 నెలలకు ఒకసారి. ఇక ఆ పులి గురించి మాట్లాడగానే ఆ పిల్లి అయినటువంటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుని చేతిలో పిల్లి ఆడ కూసోబెట్టిన ఆయనను కానీ పాపం అనవసరంగా ఆయనని అటు ఇటు చేసి ఏమో చేసేటట్టున్నారు. ఓకే, సో చివరిగా చూసి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది రోడ్లపైకి వస్తారు. నువ్వు దాన్ని డైవర్షన్ చేసి అది ఏం చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి పూర్తి స్థాయిలో క్లారిటీ మరోసారి ఇస్తారు. అది డెఫినెట్ గా ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి ద్రోహాలు అన్యాయాలు కాంగ్రెస్ ఏదున్నా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. ప్రజలకి అవసరమైనటువంటి పనులు మాత్రమే చేస్తుంది. ఎవరిని అన్యాయం చేసి ఎక్కడి నుంచో దోచేసో దోపిడీ చేసే ప్రభుత్వం మాది కాదు. అలా దోపిడీ చేసింటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశమే మా కంట్రోల్లో ఉండే, దేశాన్ని అమ్మేస్తుంటాం మేము. కానీ విదేశీ చేతిలో ఉన్నటువంటి భారతదేశం 200 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి మనల్ని దేశం స్వతంత్రం తీసుకొని వచ్చి మనకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్. కాబట్టి ఈ కాంగ్రెస్కి అన్నీ తెలుసు. నా ప్రజలు, నా కుటుంబము, నా ఇల్లు, నా ప్రజలు, నా బిడ్డలు అని కాంగ్రెస్కి తెలుసు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో కాంగ్రెస్ తెలుసు. ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకి. 85% ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాల్లో ఏవైతే రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతారో రేషన్ డీలర్ల దగ్గర పోయి సన్నబియ్యం తెచ్చుకుంటున్నటువంటి తెలంగాణ కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నాయి. ఆ ఆనందమైన సెలబ్రేషన్ చేసుకుందాం. కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మా ముఖ్యమంత్రి గారు దీనికి మూతోడు జవాబు చెప్తారు. వేచి చూద్దాం 4 రోజులు వీళ్ళు ఏమేమి డ్రామాలు చేస్తారో అన్నీ చూస్తారు. నోట్ చేసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. అన్నీ నోట్ చేసుకొని వచ్చి మీడియా ముంగల్కి వచ్చి డెఫినెట్గా దీనికి ఆన్సర్ ఇస్తాడు. ఆ ఆన్సర్ కోసము బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎదురు చూడాలి. కానీ ఈ తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలని అనుభవించి ఆనందంగా ఉండండి. మీరు సంపాదించుకునే పనులలో మీ పనులలో మీరు ఉండండి తప్పించి వీళ్ళు డైవర్షన్ చేసి మనల్ని ఏదో భ్రమ పెట్టేసి ఆ విద్యార్థుల్ని చదువుకునే పిల్లల్ని మోసం చేసి వాళ్ళని రెచ్చగొట్టే పనులు చేస్తుంటే దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన భూమి కాదమ్మా, ఇది అటవీలాగా ఎండిపోయిన అడవిలాగా మారిపోయినటువంటి స్థలాన్ని మాత్రమే ప్రభుత్వం ఈరోజు కోర్టు ద్వారా ప్రభుత్వానికి చెందింది అని తీసుకొని కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసమే కంచె వేస్తోంది దానికి. అంతేగాని మీ పిల్లలకి దయచేసి ఈ వెధవలు రాజకీయం చేస్తున్నటువంటి ఈ వెధవల దగ్గరికి జోలికి పోనీయకండి. మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. రేపు ఉద్యోగాలు ఇవ్వబోతోంది మీ పిల్లలు చదువుకున్న పిల్లలకి. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ రిటైర్డ్ అయిన 6,000 మందిని తీసేసింది ప్రభుత్వం. రిటైర్డ్ అయిన వాళ్ళు లక్షల జీతాలు తీసుకొని పనిచేస్తుంటే వాళ్ళకు విముక్తి చెందించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ 6,000 ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. త్వరలో చదువుకున్నటువంటి విద్యార్థులకు మళ్ళీ కొత్త ఉద్యోగాలు పడబోతున్నాయి. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 6,000 ఆ కోటాలో చేరబోతున్నాయి త్వరలోనే. కాబట్టి పిల్లల్ని చదివించుకోండి. పిల్లల్ని మంచి దారిలో పోవడానికి నీతి వ్యాఖ్యలు చెప్పండి వాళ్ళకి. కానీ ఇలా ఎవడో వచ్చి రాజకీయ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని దయచేసి తల్లిదండ్రులకు కోరుతున్న రాజకీయ నాయకులే చేయాలి. విద్యార్థులు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళకి మీకేమన్నా అవసరం ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వంతో నిరసన చేయడానికి ఇందిరా పార్క్ దగ్గర మీకు స్థలాన్ని కేటాయించారు, అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేయండి. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తుంది. ఇంతే తప్పించి రెచ్చిపోయి వాళ్ళు చెప్పినట్లు చేస్తే భవిష్యత్తు పాడై మీ మీద కేసులు అయితే మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు. దయచేసి ఇది ఒక్క నా మాట మాత్రం గమనించండి అని కోరుతున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.